ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇదిగోండి 3 అట్లు వేసాను. ఇంకో అట్టు ఆల్రెడీ కొంచెం టేస్ట్ చేశాను అనమాట, బాగుంది అది కూడా. చూసారు కదా అట్లయితే ఇలా వచ్చినాయి అన్నమాట. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే తాటికాయ ఇచ్చారండి, తాటిపండు. తాటికాయ కూడా కాదు, తాటిపండు. ఈ సంవత్సరం అస్సలు తాటిపళ్ళే దొరకలేదు. తేగలు వేద్దాం పైన టెర్రస్ మీద. లాస్ట్ ఇయర్ ఎలా అయితే హార్వెస్ట్ చేసామో అలా చేద్దాం అనుకున్నాను. ఇప్పుడైతే తాటిపండు అయితే వచ్చింది, బాగా పండిపోయి ఉందండి. మంచిగా రొట్టె వేద్దాం అనుకుంటున్నాను. బూర్లు చాలా బాగుంటాయి, తాటి బూర్లు కూడా. వీలుంటే అసలు పేస్ట్ ఎంత వస్తుందో చూసి దాన్ని బట్టి డివైడ్ చేస్తాను. ముందైతే చూస్తున్నారు కదా, తాటిపండుతోటి మంచిగా రొట్టె అయితే సాఫ్ట్గా మాడు పట్టకుండా చక్కగా కాల్చొచ్చమాట. 2 పక్కలని మంచిగా లోపల కూడా కుక్ అవుతుంది. చాలామంది కుదరదు అన్నమాట, కొంచెం బెల్లం అది ఎక్కువైనా కూడా తక్కువైనా కూడా. అంటే తక్కువైనా పర్వాలేదు, కొంచెం ఎక్కువైందంటే లోన పేస్ట్ కింద మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. అంటే తీపి కోసం మనం వేసుకుంటాం, కానీ దాని తగ్గట్టుగా కొంచెం కాల్చే విధానం కూడా పొయ్యి మీద కాల్చుకుంటే బాగా కుక్ అవుతుంది, సిమ్లో పెట్టుకుని, గ్యాస్ పొయ్యి మీద కన్నా. కానీ ఇప్పుడు గ్యాస్ పొయ్యి మీద కూడా చక్కగా వేసేసుకుంటున్నాము. నేనైతే చాలాసార్లు వేసాను రొట్టె అయితేనే. ఈ సంవత్సరం కూడా, ఈ ఇయర్ కూడా ఒక పండు అయితే మనకి వచ్చింది కాబట్టి ఈ తాటి పండుని నేను ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను. సరే మీకు షేర్ చేద్దాం అనిపించింది. మళ్ళీ కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, కొత్త సబ్స్క్రైబర్స్ జాయిన్ అవుతూ ఉంటారు, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఇది ముందు తీసేద్దాము. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు పొయ్యిలో కాల్చి ఇచ్చేవారు. మా సాయిరం అంటున్నాడు అనమాట, అమ్మ మనం కాల్చింది తినలేదని. నేను తిన్నానురా, మీరే తినలేదు. మీరు పుట్టేటప్పటికి ఇక్కడ పొయ్యిలు లేవు, పొయ్యిలు ఉంటే చక్కగా పొయ్యి మీద కాల్చుకోవచ్చు అని. ఇది బాగా పండింది, కానీ ముచ్చుకు తీయడం కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇంకా దీన్ని మనం ఈ పీల్ అనేది తీసేయాలి. ఇలా తీసేసి గుంజు, ఒక్కొక్క కాయ ఎంత బాగుంటుందో ఒక్కొక్క కాయ అస్సలు గుంజు ఉండదు. ఇది చూడడానికి పెద్దగానే ఉంది, ఒక్కొక్కటేమో స్వీట్ ఉంటుంది, బాగా ఎక్కువ బెల్లం పట్టదు దానికి. ఒక్కొక్క దానికేమో బెల్లం పడుతుంది. బెల్లం అంటే ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క టేస్ట్ ఉంటుందండి. కాయ కూడా, తేగ కూడా అంతే కదా. ఇసుకలో పండే తేగ కన్నా మాకు నల్లమట్టిలో పండే తేగ చాలా బాగుంటుంది టేస్ట్. అంటే అది ఎలా ఉంటుందంటే మంచిగా బెలే ఉంటుంది, మధురంగా తింటుంటే. లేత తేగలు బెలే ఉంటాయి. ఇదిగోండి ఇలా ఈ పైనంతా తీసేస్తే వచ్చేస్తుంది అన్నమాట. ఇది తీసేసిన తర్వాత మొత్తం చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది అగారా వాళ్ళది ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అండి. ఇది మనకి ఏంటంటే స్ప్రే చేసుకోవడానికి కూడా ఉంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఆన్ అండ్ ఆఫ్ అని ఇక్కడ ఉంటుంది. వాటర్ స్ప్రే చేసుకోవడానికి ఇలా ఉంటుందండి. ఫ్రంట్ లైట్లు కూడా ఉంటాయి. చీకట్లో కూడా మనం మాపింగ్ ఈజీగా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇలా బెడ్ కింద అది పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటది కదా, ఇలా మనం మూలన ఇరుకుల్లో కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు మాపింగ్ అయితేని. అయితే ఇది మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఆఫ్ చేస్తున్నాను. ఛార్జింగ్ పిన్ ఇస్తారండి, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇందులో మనం కొంచెం లిక్విడ్ ఏదైనా టైల్స్ ది అదే లిక్విడ్ మనం పెట్టుకుంటాం కదా, అది వేసుకుని మామూలుగా కూడా మనం స్ప్రే చేసుకుంటూ పెట్టుకోవచ్చు అన్నమాట. దీనికి ఛార్జింగ్ కూడా ఉంటుంది. ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే మొత్తం ఇల్లంతా కూడా మనకి మాపింగ్ పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా యూస్ఫుల్ అవుతుందండి ఇది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. కప్పు నిండా పిండి అయితే తీసుకున్నానండి. కరెంట్ కూడా పోయింది సమయానికి. దానికి నేను ఇప్పుడు బియ్యం రవ్వ అంటారు కదా, అది తీసుకున్నాను. బియ్యం రవ్వ లేకపోతే మీరు ఇడ్లీ రవ్వ తీసుకోవచ్చు. అయితే నేను కప్పుకి దీని నిండా కప్పు నిండా తీసుకుంటే కొంచెం వెళ్తుగా బరాబరుగా ఇంకా వేసేసాను అనమాట రవ్వ అయితేనే. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఇంకా బెల్లం కూడా కలపాలి. తీపి మనకి చూసుకుని మన టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవడమే. కొంచెం మరీ తీపి ఎక్కువైతే, మరీ ఎక్కువగా ఉందనుకోండి మెత్తగా జౌకుగా అయిపోతుంది. ఇదిగోండి సరిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. ఇదిగోండి బెల్లం కూడా వేసేస్తున్నాను. వేసి ఒకసారి కలుపుకుందాం. చిటికెడు సాల్ట్ అండి, టేస్ట్కి, ఎంతో కాదు కొంచెం. అలాగే ఒక కొబ్బరికాయ, ముదిరిన కొబ్బరికాయ తీసుకుని మిక్సీ పట్టేసాను. ఈ తురుము కూడా వేసేసుకుందాం.
ఇదిగోండి కొద్దిగా షుగర్, ఒక గుప్పుడు బెల్లం వేసేసాను. నాకు 1/2 కేజీ పైనే పట్టిందన్నమాట. అంటే 1/2 కేజీ పట్టేగా ఇంకొంచెం పట్టిందన్నమాట. ఇప్పుడైతే ఇదిగోండి ఐరన్ మూకుడు అయితే తీసుకున్నాను. క్యాస్ట్ ఐరన్ తెలుసు కదా మీకు, అది కొంచెం షుగర్ వేసి కలుపుతున్నాను. ఇవి కొంచెం హీట్ ఎక్కాలి కాబట్టి 2 కళాయిలో వేద్దాం అనుకుంటున్నాను. ఒకటేమో మామూలుగా సేవండి దాంట్లోని, ఇంకో కళాయి ఏమో ఐరన్ది. ఇదిగోండి చూడండి, ఇది ఒకసారి కలుపుతున్నాను. బెల్లం అన్నీ వేసేసాను. ఇంకేమీ పెట్టుకోలేదన్నమాట. అన్నీ రొట్టెలే వేద్దాం అనుకుంటున్నాను. బయటేమో చితక్ కొడుతుంది వర్షం, మామూలుగా లేదన్నమాట. ఇంక ఈరోజు మొక్కలకు నీళ్ళు పట్టక్కర్లేదు. ఆ టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు అంటే అక్కడ 1.5-2 గంటలు పట్టేస్తుందండి నేను మొక్కలకు నీళ్ళు పట్టేటప్పటికి. పంచదార వేసాను కదా అది కరగడానికని. ఇదిగోండి పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా. బెల్లం అది వేస్తాం కదా, కొంచెం నూక కూడా నానాలండి. ఒక 10 నిమిషాలు ఇవన్నీ కలిపేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి నూక కూడా బాగా నానుతుంది, త్వరగా కుక్ అవుతుందండి. అంతకనే ఏం కాదు. వరి నూక వేసాను కదా ఈసారి. అంతకుముందు ఇడ్లీ నూక వేసి చేసేదాన్ని. పిల్లల్ని నెట్టుకున్నట్టుంది, అరుస్తూనే ఉంటుంది పాపం. అది ఇల్లు మారుస్తూ ఉంటుంది కదండి, అది 7 ఇల్లులు. ముందుగా ఇక్కడ నూనె వేస్తున్నాను. చూపించినానా? అక్కడ ఇక్కడ కరెంట్ వచ్చేసింది. ఇదిగోండి ఫైనల్లీ కలిపేసి కొంచెం సాల్ట్ కూడా వేసాను. స్వీట్ దాంట్లో ఏదైనా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, కొంచెం బ్యాలెన్స్ అయ్యి. అంటే ఉప్పు ఎక్కువ వేయద్దు, ఇంత కొంచెం చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. రకరకాల గారెలు వేసుకోవచ్చు, బూరెలు వేసుకోవచ్చు, తాటి రొట్టె కాల్చుకోవచ్చు. రొట్టె అయితే వేసేస్తున్నానండి. సరిపోతుంది. మూత పెట్టేస్తాను. అది నింపాదిగా మగ్గుతుంది. సిమ్లో పెట్టానమాట. ఇది సరిపోతుంది అనుకుంటున్నాను. సిమ్లో పెట్టాను కదా, ఇవతల మూకుట్లో కూడా వేసేసుకున్నాను. సిమ్లో పెట్టేసి ఒక అరగంట అయినా మనం ఉడకదు మధ్యలో అని అనుకుంటే కనుక ఒక గ్లాస్తో నీళ్ళు పెట్టేసి, చిన్న టీ గ్లాస్ తోటి మధ్యలో పెట్టేసి మూత పెట్టేసుకుంటే ఆ లోపల కూడా ఆ వేడికి చక్కగా ఉడుకుతుందండి. పొయ్యి మీద అయితే పైన బొగ్గులేసి కింద మంట కొంచెం బొగ్గుల మీద మగ్గ పెడతారు తాటిరొట్టె అయితే. మనకి ఇప్పుడు పొయ్యిలు ఏమి ఉండవు కాబట్టి సిమ్లో పెట్టేసుకుని గ్యాస్ స్టవ్ మీద చేసేసుకోవచ్చు. లేదా కొందరు అట్ల పేనం పెట్టి, అట్ల పేనం బాగా కాగిన తర్వాత ఇనపది, ఆ తర్వాత దానిపైన పెడతారు కొందరు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో పెడతారండి. ఇవి అయిపోయాక చూపిస్తాను మీకు. ఇదిగోండి రొట్టె కొంచెం కాలిన తర్వాత నాకు మంచిగా స్మెల్ వస్తుందన్నమాట, కొంచెం వేగిన స్మెల్. సరే అని చెప్పేసి నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను కొంచెంసేపు. ఎందుకంటే మనం అట్టు తిరగేసుకోవాలి కాబట్టి ఇంకొక వైపు కూడా. తిరిగేస్తున్నాను. ఇదిగోండి తిరిగేసేసాను. అవుతుందన్నమాట రొట్టె. ఈ ప్లేట్లోకి వేసుకుని ఇలా తిరిగేసాను అనమాట. అది కూడా అవుతుంది, తిరిగేసేసాను. ఇదిగోండి ఇది చూడండి. ఇంక మిగతా పిండి ఉంటే ఇలా వేసేసాను. అయితే తాటి రొట్టె రాత్రే కాల్చేసానండి. ఇంకా నైట్ లేట్ అయిపోయింది. కొంచెం ఇది స్లో సిమ్లో పెట్టి, వర్నో కదా మనకి కొంచెం టైం పడుతుంది అన్నమాట. అలాగే కొంచెం స్వీట్ ఎక్కువైంది, అందుకే ఇట్టే రంగు మారింది అన్నమాట అట్టు అయితేనే. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది.
ఇదిగోండి 3 అట్లు వేసాను, ఇంకో అట్టు ఆల్రెడీ కొంచెం టేస్ట్ చేశాను అనమాట, బాగుంది అది కూడాని. చూసారు కదా అట్లయితే ఇలా వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు కట్ చేసి మీకు లోపల ఎలా ఉందో చూపిస్తాను. ఇదిగోండి రాత్రి కాల్చేసి మూత పెట్టేసి పక్కన ఉంచేసాను. కొంచెం స్వీట్ ఉండడం వల్ల కొంచెం త్వరగా కలర్ చేంజ్ అయ్యింది అన్నమాట, అంత మించి ఏమీ కాదు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. అంటే కొంచెం తీపి ఎక్కువైందని తప్ప. మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇప్పుడు ఇదో మొక్క కూడా చూపిస్తాను. మా చిన్నప్పుడు అదే అయితే ఎంత లేరు మామిడి కట్టేసి ఉండేది అన్నమాట. మామిడి తీసి లోపల ఉడికిది మాట, అది తినేవాళ్ళం చిన్నప్పుడు. మా అమ్మమ్మ వాళ్ళది పొయ్యి మీద చేసేటప్పుడు అలా చేసేవారు అన్నమాట. గుర్తుందా నీకు చిన్నోడా? గంగమ్మ అది చేసి పంపించేవారు కదా, ఎంత లావు పంపించేవారండి మా చిన్నత్తయ్య గారు. బ్లాక్గా పైన ఇంత లేరు మసి కింద పట్టేసేది అన్నమాట. కానీ మంచి రుచిగా ఉండేది లోపల. ఇదిగోండి చూసారా లోన ఉడికిపోయింది అన్నమాట. నేను ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. రెండు కూడా టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటనేది ఒకసారి మీకు టేస్ట్ చెప్తాను నేను. సూపర్ అండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.